అందరికీ నవజోపు నమస్కారాలు. ధర్నా చేస్తానని పిలిపించారు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి గారిని, హోంమంత్రిని కలుస్తానని చెప్పి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నెలతో 38 రోజులు పూర్తయింది, 39వ రోజు. మరి 38 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కలేదు, ఏం గగ్గోలు చేయట్లేదు, పరిపాలన ప్రజలు విమర్శన చేయట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 38 రోజుల్లో 300 మంది హత్యలంట, 36 మంది హత్యలు, 300 మంది అయిన హత్యాయత్న ప్రయత్నాలు, అసలు రాష్ట్రం వెళ్ళిపోతుంది మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ వాడు చాలా బాధపడిపోతున్నారు. మరి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత హింసించారో రాష్ట్రంలో తెలుసు. మరి ఇటీవల మనం చూసాం, ఎన్నికల్లో కూడా 175కి 124 స్థానాలు కట్టిపెట్టారు ఎన్డీఏ కూటమికి. ఇవాళ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని హత్యా రాజకీయాలు చేయాలని చెప్పి ఒక కుట్ర పడిపోతున్నారు. అంటే ఎలాగోలాగా ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్లో తయారు చేయాలని చెప్పి వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 24 ఢిల్లీ ధర్నా చేస్తున్నాం. నేను సైతం ఢిల్లీ వెళ్తున్నాను, తేల్చుకుందాం. రేపు ఢిల్లీ గెలిని తెలిసి మనం చేస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంటో చెప్పు. నీ సొంత బాబాయిని ఎవరు చంపారో చెప్పలేనా ఒక దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజులు మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసి అడుగుతున్నాను, ఒక అభివృద్ధి చేసి అడుగుతున్నాను, పోలవరం పూర్తి చేసి అడుగుతున్నాను, రాజధాని పేరుతో డ్రామాలు ఆడేసావు 3 రాజధానుల పేరుతో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని ఆయన 38 రోజులుగా శ్రమిస్తూ ముందు తీసుకెళ్తుంటే ఏదో విధంగా అడ్డం పడాలి, రాష్ట్రం రెచ్చగొట్టాలి. నేను మనం చూసిన వినుగొండలో, ఆ వినుగొండలో చనిపోయింది ఏదైతే వాళ్ళు ఇద్దరు వైసీపీ మనుషులే, ఇవాళ ఏదో టీడీపీ మనుషులు మాట్లాడే రషీద్ అని, వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్యలో వచ్చిన పొరపక్షాలతో చేస్తున్నారు తప్ప దానికి ప్రభుత్వానికి టీడీపీ సంబంధం మనం చేస్తాం. ఇవాళ మీ మాజీ మంత్రులందరూ ఒకటే బాణ, ఒకటే పాట, అధికార పార్టీని తిట్టాలి, విమర్శలు చేయాలి, మమ్మల్ని రానివ్వట్లేదు, చంపేస్తున్నారు, అడ్డుకుంటున్నారని. మీరు గతంలో ఇక్కడ డాక్టర్ సుధాకర్ భాస్కర్ని చంపేశారు. ఒక వ్యక్తి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చంపి రిలీవ్ చేశారు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటారు. అన్ని వర్గాలు మోసం చేశారు, ముఖ్యంగా యువతను మోసం చేశారు ఉద్యోగాలు ఇవ్వక. ఇప్పుడేదో విద్యార్థుల పథకాలు మేము ఉంటే ఇచ్చేవాను కదా అంటున్నారు. నువ్వు ఏప్రిల్లో బటన్ నొక్కావు కదా, మరి ఎందుకు డబ్బులు పళ్ళు అడుగుతున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4000 చేస్తానని చెప్పారు. అన్న మాట ప్రకారం 4 ఫస్ట్ ఇచ్చారు, పాత అరెస్ట్ 3000 కూడా ఇస్తాను అది ఇచ్చారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు రేపు 26 జూన్ 30ని పూర్తి చేస్తానని చెప్పారు. అలాగే పోలవరం 26 పూర్తవుద్ది అంటున్నారు. రాజధాని 26కి అవుతుంది. ఇన్ని చేస్తుంటే మీకు ఏమీ కనపట్లేదు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు బుద్ధ అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊరుకోరు. మేమే డ్రామా, చంద్రబాబు గారు ఆ డ్రామా ఆయన ఆడట్లేదు. శాంతిని యుతంగా కాపాడాలని చెప్పి అంతేకాని మీరు గతంలో వస్తే పరదాలు కట్టుకొని చెట్టులు నరికి ఇన్ని మీరు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా రేపు ధర్నా చేస్తే ఢిల్లీ సైతం నేను వస్తున్నాను, ఢిల్లీ గలీలో తెలుసుకుందాం. నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం నాశనం చేసావు, నువ్వు ఏం అన్యాయం చేసావు చెప్పు రాష్ట్రపతికి. అంతా మేము ఒకటే పిలిపేస్తాం, కేంద్ర హోంమంత్రికైనా ప్రధానమంత్రికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణ అరెస్టు కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని అది టీడీపీ చంపారని చెప్పి ఎంతసేపు సమరాజకీయాలు ఆడుతున్నావు తప్ప అభివృద్ధి చేద్దాం, రాష్ట్రం ముందు తీసుకెళ్దాం, ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవం చేద్దాం లేదు. మళ్ళీ నీచా పీచగా వివరిస్తాం. నీకు రేపు ఢిల్లీలోనే తెలుగు పులిచపోతుంది. అందుకు ఇప్పటికే చెప్తున్నాను, అమర్నాథ్ కానీ అటు మిగతా మాజీ మంత్రులు కానీ ఎవరైనా సరే నోరు పాలిస్తున్న ఊరుకో. అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి నైవంచికల వల్ల ఆంధ్ర పరుగుపోతుంది. ఇప్పటికైనా మా తెలుగు జాతి కోసం మేము పోరాడుతాం తప్ప నీలాగా కుల